పంట రుణం చెల్లించేందుకు నకిలీ 500 నోట్లు. పరారీలో రైతు. ఓ వ్యక్తి బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు తీసుకొచ్చిన నగదు పూర్తిగా దొంగ నోట్లుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. రైతు తీసుకొచ్చిన 2,08,500 అన్ని 500 నోట్లు నకిలీగా తేల్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. బ్యాంకు అధికారులు వర్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు నరెడ్ల చిన్నసాయిలు పంట రుణం చెల్లించేందుకు సాయంత్రం వర్ని మండలం కేంద్రంలో కెనరా బ్యాంకు 2 లక్షల పైనే తీసుకొచ్చారు. ఈ క్రమంలో నగదును చెల్లించేందుకు క్యాష్ కౌంటర్లో ఇచ్చారు. క్యాష్ కౌంటింగ్ యంత్రంలో నోట్లను లెక్కిస్తుండగా నకిలీ నోట్లు వచ్చాయి. అప్రమత్తమైన బ్యాంకు అధికారులు సిబ్బంది డబ్బు వెనక్కి ఇచ్చి తెచ్చామని రైతును ప్రశ్నించడంతో ఎక్కడి నుంచి తెచ్చామని ప్రశ్నించి అక్కడి నుంచి అయితే పరారయ్యాడు. రైతు తీసుకొచ్చిన 500 నోట్లను బ్యాంకు సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించగా అవన్నీ నకిలీ నోట్లను గుర్తించారు. 4 500 నోట్లు కట్టలపై ఒక్కొక్క కట్టపై ఒకే రకమైన క్రమసంఖ్య ఉండటాన్ని గుర్తించారు. దీంతో నకిలీ నోట్లను నిర్ధారించి రాత్రి వర్ని పోలీసులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారి పంకజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ నోట్ల వ్యవహారం వర్ని మండలంలో కలకలం సృష్టించింది. పరారీలో ఉన్న రైతు కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలంగాణలోని రైతులు ఇప్పుడు కట్టే డబ్బులన్నీ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా భయం పుట్టే అవకాశం అయితే వచ్చిందనమాట. బ్యాంకులన్నీ కూడా 1-4 సార్లు చెక్ చేస్తూ ఉంటాయి. ఈ ఘటన కారణంగాన ఇది రైతులకు సంబంధించి ఊహించిన షాక్ అనమాట. లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.